హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ దీనిలో నేను చెప్పే పాయింట్స్లో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీడింగ్ అండ్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, వాస్తు పిరమిడ్స్ అండ్ రుద్రాక్షలు, ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ ఆర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాం. సో చూద్దాం ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ దేర్ నెక్స్ట్ మూవ్ అండ్ మీ ఎనర్జీస్. ఓకే, సో మీ పర్సన్ ఇక్కడ చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. అండ్ తను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే బట్ కంప్లీట్లీ ఒక నెగిటివ్ రిజల్ట్ అనేది వచ్చింది. ఆ రిజల్ట్ని ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మేబీ ఇది సంథింగ్ రిలేటెడ్ టు పర్సనల్ ఆర్ ఎనీ కార్మిక్ రిలేషన్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు వర్క్. ఓకే, సో ఇప్పుడు రిజల్ట్ ఏదైతే తను ఎక్స్పెక్ట్ చేశారో ఆ రిజల్ట్ అయితే రాలేదు, కానీ ఈ పర్సన్ ఆ సిచ్యువేషన్ని కంప్లీట్లీ చేంజ్ చేయడానికి డిసైడ్ అవుతున్నారు. ఆ సిచ్యువేషన్ని వదిలేయడానికి డిసైడ్ అవుతున్నారు. అంటే వదిలేయడానికి డిసైడ్ అవుతున్నారు ఇక్కడ అనుకుంటే ఇది ఒక రిలేషన్షిప్ ఇష్యూ. ఓకే, అండ్ కొంతమంది లైఫ్లో ఇది జస్టిస్ కార్డ్. ఇక్కడ మనకి కొంతమంది డివోర్స్ సిచ్యువేషన్, లీగల్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. అండ్ కొంతమంది మాత్రం ఇది వర్క్ రిలేటెడ్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు. మేబీ తను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదు. ఆ వర్క్ ఏదైతే తను ఇన్వెస్ట్ చేశారో దాంట్లో తను ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్ అయితే రాకపోవచ్చు. సో అలా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అయితే వస్తున్నాయి. బట్ రీసెంట్గా ఏదైతే తన లైఫ్లో జరిగిందో ఆ సిచ్యువేషన్ని కంప్లీట్లీ చేంజ్ చేయడానికి డిసైడ్ అయ్యారు ఇక్కడ మీ పర్సన్. అంటే కమింగ్ డేస్లో మీ పర్సన్ లైఫ్లో హ్యాపీనెస్ తప్ప ఇంకేం ఉండకూడదు అని అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. సో హ్యాపీనెస్ తప్ప ఇంకెక్కడ తన లైఫ్లో ఈ రెడ్ ఫ్లాగ్స్ కానీ, ఈ జెలసీ పీపుల్ కానీ, టాక్సిక్ పీపుల్, టాక్సిక్ రిలేషన్స్ తన లైఫ్లో ఉండకూడదు అని డిసైడ్ అయ్యారు. సో అదే సిచ్యువేషన్ని చేంజ్ చేయడానికి అండ్ ఒక పాజిటివ్ లైఫ్ కోసం ఈ పర్సన్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ హ్యాపీనెస్ అనేది వచ్చింది మనకి. సో హ్యాపీనెస్ విషయానికి వస్తే ఈ పర్సన్ తన లైఫ్లో ఎవరితో అయితే హ్యాపీగా ఉంటున్నారో, హ్యాపీగా ఉన్నారో, హ్యాపీగా ఫీల్ అయ్యారో ఆ పర్సన్ని తన లైఫ్లోకి తన లైఫ్ పార్ట్నర్గా తెచ్చుకోవడానికి ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఓకే, తను హార్డ్ వర్క్ చేయడానికి డిసైడ్ అయ్యారు. బట్ ఇది పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందా ఈ రిలేషన్షిప్ ఇష్యూ? మీరు మళ్ళీ మీతో హ్యాపీనెస్ చూసారు కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. బట్ మీరు మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఇక్కడ చూద్దాం. ఎస్, మీ పర్సన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ దగ్గర నుండి, సో మీరు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ నుండి. అంటే ఈ రిలేషన్షిప్ అనేది ఇది ఒక మేబీ ఒక డివైన్ కనెక్షన్ ఆర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్ అయి ఉండొచ్చు. సో అందుకే మీ పర్సన్ ఎనర్జీస్ మీ వైపు ట్రావెల్ చేస్తున్నాయి, మీ ఎనర్జీస్ మీ పర్సన్ వైపు ట్రావెల్ చేస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ డివైన్ ఇంటర్వెన్షన్ కూడా కనిపిస్తుంది. సో డివైన్ ఇంటర్వెన్షన్ అంటే డివైనే మీ ఇద్దరిని కలుపుతుంది. ఓకే, ఆ సిచ్యువేషన్స్ అలా చేంజ్ చేసుకుంటూ వస్తుంది ఇక్కడ డివైన్. అండ్ కొంతమంది విషయంలో ఇది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది. ఓకే, జనరల్గా నేను ట్విన్ ఫ్లేమ్ అనే వర్డ్ ఇక్కడ ఎక్కడ యూజ్ చేయను, బట్ ఈ రీడింగ్లో కనిపిస్తుంది. అప్పుడప్పుడు నేను చేసే రీడింగ్స్లో మాత్రమే ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ వస్తుంది. ఓకే, ఆ ఎనర్జీస్ రేర్గా కనిపిస్తూ ఉంటాయి మనకి రీడింగ్స్లో. సో మళ్ళీ ఈరోజు రీడింగ్స్లో కనిపించింది. సో మేబీ మీ ఇద్దరి మధ్య చాలా ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంది, లార్జ్ ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. అండ్ సంథింగ్ రిలేటెడ్ టు వాల్యూస్, అంటే క్యాస్ట్, రిలిజియన్, ఫినాన్షియల్ స్టేటస్, క్వాలిఫికేషన్స్, ఫీచర్స్, లుక్స్, ఇవన్నీ కూడా చాలా డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ.
ఓకే, ఎనీహౌ మీ పర్సన్ మీతో రిలేషన్ కోరుకుంటున్నారు ఇక్కడ. కాబట్టి మీ పర్సన్ది ఒక స్టబర్న్ మెంటాలిటీ. తను ఏదైతే కావాలనుకుంటున్నారో అది తప్పకుండా తను అది సాధించి తీరుతారు అనమాట. దానికోసం ఎంత హార్డ్ వర్క్ అన్నా చేస్తారు. సో అలాంటి పర్సన్ ఈ పర్సన్. సో సేమ్ వే మీరు కూడా మీకు ఏదైనా కావాలి అనుకుంటే అది సాధించి తీరుతారు. అప్పటి వరకు నిద్రపోరు అన్నట్టుగా ఉంటారు మీరు కూడా. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇది రిలేషన్షిప్ ప్రాబ్లం కాబట్టి కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాలి ఇద్దరు కూడా. సో ఆ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఏంటో కూడా చూద్దాం. ఓకే, సో ఇక్కడ మేబీ కొంతమంది మ్యారీడ్ పీపుల్ ఉన్నారు, కొంతమంది అన్మ్యారీడ్ పీపుల్ ఉన్నారు, అండ్ కొంతమంది డిఫరెంట్ ఏరియాస్లో ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే అదర్ కంట్రీస్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని కలవడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. అండ్ మీరు కూడా సేమ్ వే. అండ్ ఈ రీయూనియన్ అనేది కూడా త్వరలోనే జరగబోతుంది. కమింగ్ వీక్స్లో రీయూనియన్ అనేది కూడా జరగబోతుంది. అండ్ మీ పర్సన్ విషయంలో చూస్తే మీ పర్సన్ తన సోల్మేట్ని ఇంకా కలవలేదు. బట్ మీ మధ్య కొంచెం ఇన్ అండ్ అవుట్ రిలేషన్షిప్ ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడకపోయి ఉండొచ్చు, లేదా అంత డీప్గా ఆలోచించలేదు మీ రిలేషన్షిప్ కోసం. ఇది ఒక జస్ట్ క్యాజువల్ రిలేషన్. సో కమింగ్ వీక్స్లో ఈ రిలేషన్షిప్ ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వబోతుంది. అండ్ డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. కానీ అందరూ అన్ని రిలేషన్షిప్స్ మ్యారేజ్తో ఎండప్ అవ్వవు కదా. సో ఇక్కడ కూడా మేబీ అలాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఎక్కువ. మ్యారేజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు మీ ఇద్దరికి, ఆర్ రిలేషన్షిప్ మాత్రం లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది. బట్ మ్యారేజ్ మీ ఇద్దరు ఒక కపుల్ లాగా ఉంటారా అని అంటే అది మాత్రం డౌట్ఫుల్గా ఉంది ఇక్కడ. ఓకే, సో మీ పర్సన్ నెక్స్ట్ మూవ్ ఏంటో చూద్దాం. ఈ పర్సన్ మీతో చాలాసేపు మాట్లాడాలి, ఒక డీప్ కాన్వర్సేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ నైట్ టైం పడుకోవట్లేదు. మీకు మెసేజ్ టైప్ చేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు, టైప్ చేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు. బట్ ఎందుకు అలా చేస్తున్నారంటే ఫియర్ ఆఫ్ రిజెక్షన్. మీరు రిజెక్ట్ చేస్తారేమో ఓకే అనేది మీ పర్సన్కి ఒక ఫియర్ అనేది ఉంది. సో ఎనీహౌ ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్ అనేది పంపిస్తారు త్వరలోనే. అండ్ మీ ఇద్దరి మధ్య ఒక ఎమోషనల్ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ రీయూనియన్ కూడా చాలా ఎమోషనల్ రీయూనియన్. ఓకే, సో ఇంత ఎమోషనల్ ఎందుకు అవుతున్నారు అని అనుకుంటే ఒక లాంగ్ సెపరేషన్ అనేది వచ్చింది మీ మధ్య. అంటే అరౌండ్ లాంగ్ అంటే మరి ఇయర్స్ లేదు ఇక్కడ, అరౌండ్ 1 or 2 months, 1 month ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ సెపరేషన్లో మీ పర్సన్కి మీ వాల్యూ ఏంటో తెలిసింది. అండ్ మీకు కూడా మీ పర్సన్కి మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ మీ పర్సన్కి చెప్పాలి అని మీకు కూడా అనిపిస్తుంది ఇక్కడ. బట్ సడన్లీ మీరు సెపరేట్ అయ్యారు అనుకోకుండా, వితౌట్ ఎనీ రీజన్. మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేశారు, బట్ మీరు విత్ రీజనే గోస్ట్ చేశారు. ఏంటి అనుకుంటే మీ పర్సన్ సడన్లీ ఒక రాంగ్ స్టెప్ ఏదో వేశారు. అది రిగార్డింగ్ కెరీర్ పర్పస్ అయి ఉండొచ్చు, లేదా రిలేషన్షిప్ పర్పస్ అయి ఉండొచ్చు. సో దానివల్ల మీకు కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి మీరు మీ పర్సన్ని గోస్ట్ చేశారు. ఇక్కడ మీరు ఇద్దరిని బ్లాక్ చేసుకోలేదు ఎవరు కూడా ఒకరినొకరు. సోషల్ మీడియాలో కూడా అన్నీ ఓపెనే ఉన్నాయి అకౌంట్స్ అవన్నీ, బట్ నో కమ్యూనికేషన్. సో అందుకే మీ పర్సన్ మీకు మెసేజ్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. విదిన్ ఫ్యూ డేస్ మీ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. ఓకే, మీ పర్సన్కి అర్థమవుతుంది ఇక్కడ. మీ అనాలిసిస్ చూసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. మీ రిలేషన్షిప్ కోసం డీప్గా థింక్ చేసి చూస్తే తను చేసుకున్నది రాంగ్ చాయిస్ అని ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీతో మాట్లాడాలి అండ్ ఈ విషయాలన్నీ కూడా మీకు డిస్కస్ చేయాలి మీతో కలిసి అనేది ట్రై చేస్తున్నారు ఈ పర్సన్. బట్ ఆ డివైన్ టైమింగ్ కోసం మీరు వెయిట్ చేయాలి. ఓకే, ఇక్కడ మీ పర్సన్కి చాలా ఫియర్స్ అనేవి ఉన్నాయి. అంటే మీ పర్సన్ వచ్చి మీతో మెసేజ్ చేసినా, కాల్ చేసినా, మీరు సడన్లీ ఒక హార్ష్ మెసేజ్ ఏదైనా పెట్టారనుకోండి, లేదా హార్ష్గా మాట్లాడారనుకోండి, మీ పర్సన్కి ఎలా అనిపిస్తుందంటే ఈ రిలేషన్షిప్ ఈ రోజుతో ఎండ్ అయిపోయింది అనిపిస్తుంది.
సో అది మీ పర్సన్కి వద్దు, మీ పర్సన్కి మీతో వార్ వద్దు, పీస్ కావాలి. ఓకే, సో అందుకే ఒక పీస్ఫుల్ టైమింగ్లో మీకు మెసేజ్ చేస్తారు. ఓకే, ఈ మెసేజ్ చూసుకుని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, బట్ ఆ ఫీలింగ్స్ని మీరు హైడ్ చేస్తారు. ఒకప్పుడు మీ పర్సన్ మీ దగ్గర నుండి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ హైడ్ చేశారు మీకోసం, మీ మీద ఉన్న ఫీలింగ్స్ని. సో ఇప్పుడు మీరు అదే చేస్తూ ఉంటారు. అండ్ మీ పర్సన్నే చెప్పనిద్దాం, తనకి మీ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి అనేది మీ పర్సన్ తనంతటి తానే చెప్పాలి అని మీరు అలా బిహేవ్ చేస్తారు. అంతేకాని ఇక్కడ అదొక టాక్సిక్ బిహేవియర్ అయితే కాదు. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 3. టైప్ 333 ఇన్ ద కామెంట్ సెక్షన్ టు క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. అండ్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ రాసులు మనకి మేష, సింహ, ధనుష్ రాసులు, అండ్ మిథున, తుల అండ్ కుంభ రాసులు, కర్కాటక, వృశ్చిక, మేన్ రాసులు కనిపిస్తున్నాయి. ఓకే, సో మీ పర్సన్ నెక్స్ట్ మూవ్ ఏంటి అంటే, మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మెసేజ్ చేస్తారు. ఓకే, సో ఆ మెసేజ్ చూసుకుని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, సో అంత ఎమోషనల్ అండ్ కొంచెం రొమాంటిక్గా కూడా ఉంటుంది ఆ మెసేజ్. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.